మీన రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. ఉద్యోగంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేని వాతావరణం నెలకొంటుంది. అయితే కుటుంబంలో మటుకి చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, సంతానం కావచ్చు, భాగస్వామి కావచ్చు, విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. గత 2-3 వారాల కంటే ఈ వారం రావాల్సిన బాకీలు చేతికి అందడం, రావాల్సిన ధనం చేతికి అందడం, కొత్త ప్రాజెక్టులు రావడం అవి జరుగుతుంటాయి. మొత్తం మీద గత 2-3 వారాల కంటే ఈ వారం ఫైనాన్స్ పరంగా వీరికి చాలా బాగుందని చెప్పచ్చు. అయితే ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. ఒక రూపాయికి 3 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఎక్కడో సేవింగ్ చేద్దాం, రూపాయి దాద్దాం అనుకుంటారు, కానీ అది దాచే పరిస్థితి గోచరించడం లేదు. అది ఏదో రూపాయినా సరే ఖర్చు అయిపోతుంది. సో ధనం విషయంలో మటుకి ఎంతవరకు సేవింగ్స్కి వెళ్తే అంత మంచిది. స్పెక్యులేషన్కి దూరంగా ఉండాలి, స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే బంగారం మీద కావచ్చు, ల్యాండ్ మీద కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అయితే వీటన్నిటికంటే కూడా బ్యాంక్ బ్యాలెన్స్ని జాగ్రత్తగా ఉంచుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ప్రాజెక్టులు చేతికి అందుకు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి, బ్యూటీషియన్స్కి, సినిమా రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, చార్టెడ్ అకౌంట్స్, లాయర్లకి, డాక్టర్లకి వీరికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా బాగుందని చెప్పచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతలు సాధించగలుగుతారు. జీవిత భాగస్వామితో, సంతానంతో కొంత మెలకుగా ఉండడం చెప్పదగినది. లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే పార్ట్నర్షిప్ చేసే వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. లాభాల కంటే నష్టం ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ వ్యాపారాన్ని ముగించేసి కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం, సొంతంగానే బిజినెస్ పెట్టుకుందాం అనే యోచన చేస్తారు. అది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. అయితే అటువంటి వారికి మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. అలాగే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మోకాల నొప్పులు, గ్యాస్ట్రిక్, అసిడిటీ, గైనకాలజీకి సంబంధించిన ఇష్యూస్ కూడా వీరికి ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మీరు చేయాలనుకున్న పనులు చేయగలుగుతారు. పరీక్షల్లో మంచి ర్యాంక్ని సాధించగలుగుతారు. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. అయితే మీరు ఎంత సాధించినప్పటికీ మీరు ఏమీ సాధించలేదు అనే ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాటిని పక్కన పెట్టి మీకు మీరుగానే వెళ్ళండి. ఏదైనా సరే మీ నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు, సూచనలు తీసుకుని వాటిని పాటించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీరికి ఏదైనా సరే నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా పెద్దవాళ్ళైతే కాలభైరవ రూపుని మెడలో ధరించండి. అదే విద్యార్థులు అయితే మేధా దక్షిణామూర్తి రూపుని ధరించండి. అలాగే స్త్రీలు ఇంద్రాణి రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీన రాశి వారు దుర్గాదేవి దర్శనం చేసుకోవడం మంచిది. కుదిరితే ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం పఠించినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.